నవత టీవీకి స్వాగతం. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అటకెక్కించి నిస్సిగ్గుగా విజయోత్సవాలు జరుపుకోవడం ప్రజలను వంచించడమేనని జగ్గంపేట ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా మహిళలకు మహాశక్తి కింద 1500 రూపాయలు, నిరుద్యోగులకు 3000 రూపాయలు భృతి, కౌలు రైతులకు 20,000 రూపాయలు సాయం మరియు బలహీన వర్గాలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న ప్రధాన వాగ్దానాలను పూర్తిగా గాలికి వదిలేశారని విమర్శించారు. జగ్గంపేట నియోజకవర్గంలో కేవలం 10% అభివృద్ధే జరిగిందని, కానీ 200 కోట్ల రూపాయలు మేర 90% అవినీతి, దోపిడీ జరిగిందని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఆయన కుమారుడు నవీన్ కుమార్ ఎన్నికల ముందు చెప్పిన 25,000 ఇళ్లు, 25,000 ఉద్యోగాల హామీలను మర్చిపోయారన్నారు. ఏలేరు ఆధునీకరణను వదిలేసి ఇసుక మాఫియాగా మారారని, మల్లవరం ఎత్తిపోతల, కిర్లంపూడి, గోకవరం డిగ్రీ కాలేజీలు, గోకవరం ఫైర్ స్టేషన్ మరియు గ్రామాల్లో సీసీ డ్రైన్ల పనులు అస్సలు ప్రారంభించలేదని మండిపడ్డారు. ప్రశ్నిస్తున్న తమపై తప్పుడు కేసులు పెట్టడం చేతగానితనమేనని, వీటికి భయపడేది లేదని సూర్యచంద్ర స్పష్టం చేశారు. రేపు జగ్గంపేటలో జరగబోయే విజయోత్సవ సభ వేదికగా ఇచ్చిన ప్రతి హామీని ఏ తేదీలోగా పూర్తి చేస్తారో స్పష్టమైన యాక్షన్ ప్లాన్ ప్రకటించి ప్రజలకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను ఆయన డిమాండ్ చేశారు. పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా బూరుపుడి గ్రామంలో మా ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి వచ్చినటువంటి మీడియా సోదరులందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా 2024 సంవత్సరంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత ఘన విజయం సాధించిన కూటమి ప్రభుత్వానికి, నరేంద్ర మోదీ గారికి, చంద్రబాబు గారికి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మా జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారికి, మా ఎంపీ సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారికి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా 2024 సంవత్సరంలో కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాకు గాజుల గుర్తుపై తమ అమూల్యమైన ఓటు మీ నిండు మనసుతో, ఎంతో ప్రేమాభిమానాలతో, పార్టీ సీట్ ఇవ్వకపోయినా, నీ వెనకాల ఎవరున్నా లేకపోయినా మేమున్నామని చెప్పేసి 12,531 మంది గాజుల గుర్తుపై ఓటు వేసి, మరి రాష్ట్రంలోనే ఇండిపెండెంట్లు ఎంతోమంది పోటీ చేశారు. అదే రకంగా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు కానీ, కొన్ని రాజకీయ పార్టీ నాయకులు కానీ పోటీ చేసినా సరే ఎవరికి 500, 1000, 2000, 3000 దాటలేదు. జగ్గంపేట నియోజకవర్గంలో నా మీద ఎంతో ప్రేమాభిమానాలతో, నమ్మకంతో 12,531 మంది గాజుల గుర్తుపై ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నారు. మరి ఏర్పాటు చేస్తూ ఉన్నారు విజయోత్సవ మహాసభ. ఈ విజయోత్సవ మహాసభలో గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని మరి కూటమి ప్రభుత్వం తరఫున ఇక్కడ మన నియోజకవర్గంలో వారే బాధ్యత వహిస్తున్నారు కాబట్టి, ఎన్నికల ముందు మరి సూపర్ 6 కానీ, ఒక బాండ్లు కానీ తెచ్చి ప్రతి ఇంటికి ఇచ్చి, ప్రతి ఒక్కరికి కూడా గెలిచిన వెంటనే కూటమి గెలిపించండి, సైకిల్ గుర్తుకు ఓటేయండి, గెలిచిన వెంటనే మేము తెలియజేసిన పథకాలు ప్రతి ఒక్కటి వస్తుంది, గెలిచిన వెంటనే అని ఎన్నికలు వాగ్దానం చేయడం జరిగింది. అందులో ప్రధానంగా మహాలక్ష్మి పథకం, రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు లక్షలాది మందికి, ప్రతి మహిళకి కూడా నెలకి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి మీరు ప్రతి ఇంటికి బాండ్ పంపించడం జరిగింది. సంతకాలతో ఉన్నటువంటి బాండు అందరి దగ్గర కూడా వారి సెల్ ఫోన్లో నోట్ చేయడం, అది ఓటీపీ వచ్చిందమ్మా, వచ్చింది, మీకు వచ్చే నెల గెలిచిన వెంటనే 1,500 వచ్చేస్తుంది అని చెప్పేసి అన్నారు. నేటికి 24 నెలలు అయింది. ఒక్కొక్క మహిళా తల్లికి 1,500 రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి 36,000 రూపాయలు మీరు బకాయి ఉన్నారు, ప్రతి ఒక్కరికి కూడా. దీనికి రేపు సమాధానం చెప్పాలి ఈ సభలో. ఎందుకంటే మీరు విజయోత్సవ సభ జరుపుతూ ఉన్నారు. మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన తర్వాత విజయోత్సవ సభ అంటే అది సంతోషం, అందరూ ఆమోదిస్తారు. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా విజయోత్సవ సభ నడుపుతున్నారు కాబట్టి ఈ 2 సంవత్సరాల్లోని అక్క చెల్లెమ్మలకి ఇవ్వాల్సిన 1,500 రూపాయలు చొప్పున 24 నెలలకి 36,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి.
అదే రకంగా నిరుద్యోగ భృతి, యువత ఉద్యోగాలు లేక డిగ్రీలు చదువుకున్న యువత అంతా ఖాళీగా తిరుగుతూ ఉన్నారు. మరి అటువంటి నిరుద్యోగులకి నెలకి 3,000 రూపాయలు గద్దెనెక్కిన వెంటనే ఇస్తా ఉన్నారు. 24 నెలలకి ఒక్కొక్క నిరుద్యోగికి 72,000 రూపాయలు ఇవ్వాలి మీరు.